కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమ అని చెప్పి మోసపోయి, కృంగింపపోయి, నిరాశ నిస్పృహలో జీవిస్తున్నారా? మీ గుండె విరిగిపోయిందా? నాదో చిన్న సలహా. ప్రేమ అని చెప్పి మోసపోయి విరిగిన మనసులో ఉన్న ప్రతి మొక్కని దేవుడికి ఇవ్వండి. ఆ హృదయాన్ని స్వస్థపరిచేది దేవుడే అనేది మనము మర్చిపోకూడదు. దేవునిలో ఎంతో ప్రేమ ఉంది. దేవుని ప్రేమ మోసము చేసే ప్రేమ కాదు. దేవుని ప్రేమ యందు మనం విశ్వాసం కానీ నమ్మకము ఉంచుకుంటే ఎలాంటి బాధ అయినా మన జీవితాల్లోంచి తొలగిపోతుంది. ఆ బాధకి మనకి జవాబు దొరుకుతుంది అనేది మర్చిపోకూడదు. పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? సంఘాలకి వెళ్తున్నప్పుడు యవనస్తులు ప్రత్యేకంగా బైబిల్ని తీసుకొని వెళ్తున్నారా? యవనస్తులు మర్చిపోకూడదు, బైబిల్ ఈజ్ ఏ డైలీ బ్రెడ్. అంటే బైబిల్ అనగా జీవాహారం. మనము బైబిల్ని ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు వాక్యంలో మనము ఎదగాలి. బైబిల్ ఒక కేక్ లాంటిది కాదు. పండగ వచ్చినప్పుడు, లేకపోతే బర్త్డేస్, యానివర్సరీకి వచ్చినప్పుడు దాన్ని దులిపి సంఘాలకి తీసుకెళ్తానికి. బైబిల్ ఈజ్ లైక్ ఏ డైలీ బ్రెడ్. మనము ఏ విధంగా అయితే ప్రతిరోజు ఆహారం తింటామో అదేవిధంగా బైబిల్ని ప్రతిరోజు చదవాలి. బైబిల్లో ప్రతి వాక్యంకి అనుగుణంగా మనము జీవించాలి. బైబిల్ ఈజ్ నాట్ ఏ కేక్ టు టేక్ ఇట్ అవుట్ ఆన్ అకేషన్స్. ఆ విధంగా మనము జీవించకూడదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును చక్క చేసుకొని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. వాక్యాన్ని అర్థం చేసుకున్నారా? దివారాత్రులు మనము బైబిల్ని ధ్యానం చేయాలి. మన మార్గాలు సరిగ్గా ఉంటాయి, మన జీవితాలు సరిగ్గా ఉంటాయి. అతి ముఖ్యంగా యవనస్తులు మన జీవితాల్లో సరైన నిర్ణయాలు మనము తీసుకుంటాము అనేది మర్చిపోకూడదు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో ప్రభువా, మీరెంత ప్రేమ కలిగిన దేవుడు. మీ అతిగా ప్రేమించిన కుమారుణ్ణి ఈ లోకంలో పంపించారు, లోక రక్షకుడిగా. మా పాపాల నుంచి మాకు విముక్తి కల్పించే విధంగా పంపించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రేమని అర్థం చేసుకునే విశ్వాస జీవితం, ఆ ప్రేమకి అనుగుణంగా జీవించే విశ్వాస జీవితం మాలో ఉందా లేదా అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకునే విధంగా మమ్మల్ని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం. యేసు అనుచరుల మిషనరీ సంస్థ మీద నమ్మకం ఉంచి, అదేవిధంగా లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో వారి జీవితాల్లో ఉన్న అవసరతలు, అక్కర్తలన్నీ మీరు తీర్చిదిద్దమని మేము వేడుకుంటున్నాం. వారిని మీరు ఆశీర్వదించండి, ఆత్మీయంగా వారిని బలపరచండి, మీ పరిశుద్ధమైన ప్రేమతోని వారిని నింపమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా అపెండిసైటిస్తోని, కడుపు నొప్పితో బాధపడుతున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వచ్చాం. మా ప్రార్థనను మీరు ఆలకించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ వారం ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన నాగరాజు గారికి కర్నూలు నుంచి వారి కొరకై, వారి కుటుంబ సభ్యుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడి వారు రక్షణ మార్గంలో నడిచే భాగ్యాన్ని కూడా ప్రసాదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధమైన ప్రేమని వారి హృదయాల్లో కుమ్మరించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నా వాక్య అంశం ద పవర్ ఆఫ్ లవ్. లవ్ ఎవరు? యేసు ప్రభు. ఈ లోకంలో లోక రక్షకుడైన యేసు ప్రభు దేవుని ప్రేమ అనే రూపంలో జన్మించారు. అవునా? ప్రేమ అనగా ఏంటిది? దేవుని ఆజ్ఞలను పాటించడం. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఇతని పేరు రిక్ హాయట్.
ఈయనకి అంగవైకల్యం, కానీ ఇతనికి ఒక ఆశ 5K రన్ మైలులో పరిగెత్తాలని. ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు అతని తండ్రి డిక్ హాయట్. ఈ తండ్రి తన కుమారుని ఎంతగా ప్రేమిస్తాడు అనంటే ఆ కుమారుడి యొక్క అంగవైకల్యము ఆ తండ్రి యొక్క ప్రేమకి అడ్డు రాలేదు. 5K మన రైల్లో పరిగెత్తాలి అనంటే ముందు ఈత కొట్టాలి. మీరు ఇక్కడ చూస్తే ఆ తండ్రి ఈత కొడుతున్నాడు. ఈత కొట్టి అతన్ని ఎత్తుకొని ఒక గమ్యానికి చేరుతున్నాడు. ఈ 5K రన్ పరుగు పందెంలో చేయాలి అనంటే శారీరకంగా అతను ఎంతో బాధపడాలి, ఎంతో కష్టపడాలి. కానీ తండ్రికి కుమారుడి పైన ఉన్న ప్రేమలో ఈ శారీరక కష్టం కానీ ఆ అంగవైకల్యం కానీ అడ్డు రాలేదు. మీరు ఇక్కడ చూస్తే ఆ కుమారుడి యొక్క జీవితంలో ఒక సంతోషము, ఒక చిరునవ్వు రావాలని ఆ తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టిలో చేయబడ్డ వారమైన మనల్ని ఎంతగా ప్రేమిస్తారు అనంటే మన జీవితంలో ఉన్న పాపము ఆయన ప్రేమకి అడ్డు రాలేదు. అందుకే ఆయన అతిగా ప్రేమించే కుమారుడు, ఏకైక కుమారుణ్ణి మన కోసము లోక రక్షకునిగా పంపించారు. ఈరోజే మనము దేవుని యొక్క ప్రేమని, దేవుని ప్రేమలో ఉన్న శక్తిని తెలుసుకొని దేవుని కొరకు మనము జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది అనంటే కుమారి యొక్క అంగవైకల్యము అతని ప్రేమకి అడ్డు రాలేదు. మన జీవితాల్లో మనం ఎవరినైనా ప్రేమించాలి అనంటే యవనస్తులు ప్రత్యేకంగా తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి హైట్ ఉండాలి, కలర్ ఉండాలి, లావుగా ఉండకూడదు, మంచి బక్కగా ఉండాలి, మంచి ఫిట్గా ఉండాలి అన్నప్పుడే మనము ప్రేమిస్తుంటాం. కానీ అక్కడ ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎప్పుడు ప్రేమించాడు? ఆయన అంగవైకల్యుడుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు. ఆ కుమారుడికి ఒక ఆశ, 5K రన్ మైల్లో నేను పాల్గొంటాను అని. ఆ ఆశని ఎవరు నెరవేర్చారు? ప్రేమించిన తండ్రి. ఆయన ప్రేమలో ఎంత గొప్పతనం ఉంది అనంటే ఆ కుమారుడి యొక్క ఆశని నెరవేర్చాలి అనంటే ఆయన ఎంతో బాధపడాలి, అంటే శారీరకమైన బాధలు ఆయన ఎంతో అనుభవించాలి. కానీ అవన్నీ ఆయన ప్రేమలో అడ్డు రాలేదు. మీరు ఇందాక వీడియోలో గమనించినట్టయితే ఆయన నీళ్ళల్లో స్విమ్ చేశాడు. అతన్ని లాగుకుంటూ, అతన్ని ఎత్తుకుంటూ ఒక రన్ దగ్గరికి పరిగెత్తాడు. సైకిల్ ముందు అతన్ని పెట్టుకొని ఆయన ఆ గమ్యానికి చేరాడు. అంటే శారీరకంగా ఎన్ని బాధలు ఆయన పడినా ఆ కుమారుడి యొక్క ముఖంలో ఒక సంతోషం, ఒక చిరునవ్వు చూడాలి అనే ఆశతోనే తండ్రి ఇవన్నీ చేశారు. ఆయనకి ఎంత బాధ కలిగినా నా కుమారుడికి ఎందు నా ప్రేమనే నాకు ముఖ్యము, ఆయన అంగవైకల్యము నాకు ముఖ్యము కాదు, ఆయన ఎందు నా ప్రేమనే ముఖ్యము అనే విధంగానే ఆ తండ్రి జీవించాడు కదా. మన తండ్రి అయిన దేవుడు కూడా అదే చేశారు కదా. ఆయన బిడ్డలుగా అన్న వారము మనం పాపములో జీవిస్తున్నాము. పాపంలో తాత్కాలికమైన సంతోషం కోసం మనం జీవిస్తున్నప్పుడు అతిగా ప్రేమించిన కుమారుణ్ణి మన కోసము పంపించారు కదా. మన పాప విముక్తి కోసము ఆయన అతిగా ప్రేమించిన కుమారుణ్ణి మన కోసం పంపించారా? ఆయనకి ఎంతో బాధ కలిగిన దేవుడు ఆయన సృష్టిని ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమలో మన పాపము అడ్డు రాలేదు. పాపులుగా ఉన్న వారమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించారంటే తన కుమారుణ్ణి కూడా త్యాగము చేశారు. ఆ ప్రేమని అర్థం చేసుకుంటున్నామా మనము? ఆ ప్రేమలో ఉన్న శక్తిని తెలుసుకుంటున్నామా? లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవా దేవా అని అడుగుతూనే ఉంటున్నామా? లేకపోతే ఒక మంచి జీవితాన్ని, విశ్వాసంతో కూడిన జీవితాన్ని యేసు ఏ విధంగా మనల్ని ప్రేమించారో ఆ విధంగా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుని ప్రేమిస్తున్నామా? ఏ విధంగా మనము జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. లవ్ ఈజ్ సాక్రిఫైస్. అవును, దేవుడు మన సంతోషం కోసం తన కుమారుణ్ణి త్యాగం చేశారు. లవ్ ఈజ్ యాక్షన్. అంటే ఈ పాపపు లోకంలో పాపము లేకుండా జన్మించిన యేసు ప్రభు ఆయన ప్రేమని చూపెట్టడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ లోకంని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని మాటలలోనే తండ్రి అయిన దేవుడు ఆగిపోలేదు. ఆయన ప్రేమని కుమారుడి రూపంలో మనకి పంపించారు.
ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు ఎందుకు జన్మించారు? ఎందుకు అనంటే మనల్ని ప్రేమించారు కాబట్టే ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించారు అనేది మనము మర్చిపోకూడదు. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ, ఇల్లు డెకరేషను, పిండి వంటలు, బట్టలు వేసుకుంటేనే సరిపోదు. ఇవన్నీ నూతనంగా ఉంటేనే సరిపోదు. మన హృదయము నూతనపరచబడాలి. మన హృదయము ఈ క్రిస్మస్ సీజన్లో మొట్టమొదటిగా ఇంట్లో దుమ్ము దులపడం కాదు, మన హృదయానికి పట్టిన దుమ్ముని మనము దులుపుకొని దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమని మనలో ఆహ్వానిస్తాం. ద పవర్ ఆఫ్ లవ్, ప్రేమ. ఈ లోకంలో అందరికీ కావాలి కదా ప్రేమ. ప్రేమ లేనిదే ఈ లోకము లేదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఎప్పుడైతే నీ హృదయము ప్రేమతో నింపబడి ఉంటుందో లోకమంతా ప్రేమతో ఉన్నట్టు కనపడుతుంది అని. కానీ ఈ లోకంలో అతిగా నిర్లక్ష్యం చేసేది, అతిగా తప్పుగా అర్థం చేసుకునేది కూడా ప్రేమని. ఈ ప్రేమకి నిర్వచనం, ఈ ప్రేమకి మంచి ఉదాహరణ ఎవరు అనంటే యేసు ప్రభు. ప్రేమ అనగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవించడమే దేవుని ప్రేమ. ఆ ఆజ్ఞలు అన్నీ యేసు ప్రభువారు జీవించారు. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి యేసు ప్రభువారు జన్మించారు. లోక రక్షకుడిగా మన పాపాల నుంచి మనకి విముక్తి కలిగించడానికి యేసు ప్రభువారు జన్మించారు. కానీ ఆ ప్రేమ దేవుడే అని మనకి తెలిసినా మనము ఎలా జీవిస్తున్నాం? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుని ప్రేమ అందరికీ తెలుసు, దేవుడే ప్రేమ ఉన్నాడు అని చెప్పి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రేమకి అనుగుణంగా జీవిస్తున్నామా? పాపులుగా ఉన్న మనల్ని ప్రేమించి దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? తోటి సహోదరునికి కూడా ప్రేమించడానికి మనకు ఎంతో కష్టం, అవునా? అలాంటి కష్టపడే వారము దేవుడు నాకు తెలుసు, నేను రక్షణ పొందాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను సంఘాలకి ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాను అనే మాటలు మాట్లాడే వారు దేవుని ప్రేమ మన హృదయంలో ఉందా లేదా అనేది ఎందుకు పరీక్షించుకోకూడదు? మన జీవితాల్లో అతి ముఖ్యంగా సంఘాలలో వారిని వారు పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమ మాలో ఉంది, ఏది చేస్తున్నా దేవుని కొరికే అనే వారు తోటి మానవుణ్ణి మనము ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో ఉందా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! అగాపే ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఆ ప్రేమని అర్థం చేసుకునే విశ్వాస జీవితము మన జీవితాల్లో ఉందా? మన అహాన్ని, మన స్వార్థాన్ని మనం తృప్తిపరిచి సంతోషపరచుకుంటానికే మనం ఆలోచిస్తుంటాము. కానీ అదేవిధంగా దేవుడు కూడా ఆలోచిస్తే మనము జీవించే వారమా? ఏ విధంగా మన తోటి సహోదరులని మనం ప్రవర్తించి వారిని మాటలు అంటామో ఆ విధంగా దేవుడు కూడా మనల్ని ప్రవర్తించి మనతో ఆ విధంగా మాట్లాడితే మనం జీవించగలుగుతామా? ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితాల్లో మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవునా? వీరిని నేను ప్రేమిస్తాను, వారినే నేను ప్రేమిస్తాను, వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, నాకు వారు నచ్చరు, వీరు నాకు నచ్చరు అనే విధంగానే మనము ప్రేమిస్తుంటాం. కానీ దేవుడు అలా ఆలోచించలేదే. మనము ప్రేమించాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. ఆయన ముందుగానే మనల్ని ప్రేమించారు. అంగవైకల్యుడు అని తెలిసిన తండ్రి ప్రేమ మాత్రం అక్కడ ఆగలేదు కదా. పాపులమని మనం తెలిసిన దేవుని ప్రేమ కూడా ఆగలేదు కదా. మానవులుగా మనము మాత్రం మంచిగా ఉంటే, మన కళ్ళకి నచ్చితేనే, మనల్ని ప్రేమిస్తేనే ఇతరులను మనము ప్రేమిస్తాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. యేసుప్రభువు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దీంట్లో కొత్తదనం ఏంటిది? నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు అనే మాటకి దేవుడు ఇంకొక మాట అన్నారు. ఏ విధంగా అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది దాంట్లో ఉన్న కొత్తదనం. యేసు ప్రేమ షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ యేసు ప్రేమలో ఉండవు. మనం మాత్రం అందంగా ఉండాలి,
మంచి ఆస్తిపరులు ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ఆలోచనలతోనే మనము ప్రేమిస్తుంటాం. కానీ ఎలాంటి పక్షపాతం యేసు ప్రేమలో లేదు కదా. ఇందాక వీడియోలో కూడా మీరు గమనిస్తే అంగవైకల్యుడు అని చెప్పి ప్రేమ ఆగలేదు కదా. ఆ కుమారుడి కోసం ఎంత దూరమైన తండ్రి వెళ్ళాడు. అవును, దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నారు. మన కోసము దేవుడు కూడా అంత దూరం వెళ్ళారు అని అంటే తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించారు. తన సొంత కుమారుణ్ణి మన కొరకు త్యాగము చేశారు అనేది మనము మర్చిపోకూడదు. ఈ లోకంలో మానవునికి తెలియనిది ఏదైనా ఉందా? మానవునికి అన్నీ తెలుసు, అవునా? డబ్బు ఎలా సంపాదించాలి, ఇతరులని ఎలా మోసము చేయాలి, బాప్తిజం అంటే ఏంటిదో తెలుసు, రక్షణ అంటే ఏంటిదో తెలుసు, సంఘం అంటే ఏంటిదో తెలుసు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంటే ఇతరులని ప్రేమించడం మాత్రము మానవునికి తెలియదు, అవునా? దేవుడు దీని గురించి అన్న ఒక మాట యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమించలేడు. అంత గొప్ప వాక్యం ఇది. ఎదురుగుండా మనిషి, దేవుని రూపంలో, దేవుని ఆకారంలో సృష్టింపబడ్డ మనిషి. ఆ మనిషిని మనము ప్రేమించలేం. ఈ లోకంలో అన్నిటినీ మనం ప్రేమించగలుగుతాం, కానీ తోటి మానవుణ్ణి మాత్రం మనము ప్రేమించలేం, అవునా? ఎందుకు అలా జీవిస్తున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? దేవుని లాగా యేసు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు? ఏ విధంగా ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు ఆయన మరణించారు అనేది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఏ విధంగా అయితే యేసు ప్రభువారు మనల్ని ప్రేమించారు, మనం ఎందుకు ఇతరులని ప్రేమించలేకపోతున్నాం? అందుకే దేవుడన్న మాట, ఇది నూతన ఆజ్ఞ. ఏ విధంగా అయితే నేను మిమ్మల్ని ప్రేమించానో ఆ విధంగానే ఇతరులను కూడా మీరు ప్రేమించండి అని అన్నారు. కానీ మనము ఏమి చేస్తున్నాం? ఇతరులని ప్రేమిస్తున్నామా? దేవుడు ఈ కొత్త నిబంధనలో ప్రేమ గురించి ఎక్కువ రాయబడ్డది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో కూడా ప్రేమ గురించి రాయబడ్డది. ప్రేమ అనే మాట ఎందుకు రాయబడ్డది అని అంటే, మానవులుగా పాపాల నుంచి వారిని మనము విముక్తి చేయలేము. అందుకే ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. మన పని ఏంటిదంటే మనము ప్రేమించాలి. దేవుని ప్రేమలో ఉన్న శక్తిని ఇతరులకి మనము చాటి చెప్పాలి. దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము జీవించాలి. లోక రక్షకుడిగా యేసు ప్రభువారు జన్మించారు. ఆ రక్షణ అనే పని, తీర్పు ఇచ్చే పని యేసు ప్రభువారే చేస్తారు. మనం ఈ లోకంలో ఉండి అలాంటి పనులు మనము చేయకూడదు. నేను ఇందాక చెప్పాను, లవ్ ఈజ్ యాక్షన్. లవ్ ఈజ్ యాక్షన్ అనగానే యవనస్తులు చాలా తప్పు అర్థం తీసుకుంటారు. అవును అన్నయ్య, నేను ఎవరినైనా ప్రేమిస్తుంటే దాన్ని నేను చూపెట్టాలి అని అంటే చేతులు కోసుకుంటాం కాదు. చూపెట్టాలి అంటే రక్తంతోనే ఐ లవ్ యూ అని రాయడము కాదు. చెల్లెమ్మ, బాయ్ ఫ్రెండ్ అడుగుతున్నాడా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ శరీరాన్ని నాకు అప్పచెప్పు అని అంటే అది తప్పు. నిజమైన ప్రేమ యేసుని ప్రేమ. ప్రేమ అనగా దేవుని ఆజ్ఞలని మనము పాటించడం, తల్లిదండ్రులని సంతోషపెట్టే విధంగా జీవించడం. అలాంటి ఆజ్ఞలను మనం పాటించకుండా మనము మాత్రం ఏం చేస్తున్నాం? మనకి నచ్చినట్టు లవ్ ఈజ్ యాక్షన్ అన్నారు కాబట్టి నా ప్రేమని నేను చూపెడతాను, తను నన్ను ప్రేమించకపోతే ఒక ఉన్మాదిలాగా నేను మారిపోతాను అనే విధంగా జీవించకూడదు. ప్రేమ అనగానే ఇతరులని మోసం చేసి ఎంతో సంతోషంగా నేను పెద్ద హీరోనండి, లేకపోతే 10 మంది అబ్బాయిలు నా వెనక పడుతున్నారు కాబట్టి నేను పెద్ద అందగత్తెనండి అనే విధంగా ఆలోచించకూడదు. నీ అందము కానీ, నీ బలము కానీ, నీ ఆస్తి కానీ, నీ చదువు కానీ ఏది దేవుడు చూడరు. నీ హృదయాన్ని దేవుడు చూస్తారు. ఆ హృదయంలో దేవుని కొరకు ప్రేమ ఉందా? ఆ హృదయంలో దేవుని లాంటి ప్రేమ ఉందా లేదా అనేదే చూస్తారు. కానీ ఎంతమంది అబ్బాయిలు వెనుకబడ్డారు, లేకపోతే ఒక మగవాడిగా ఎంతమంది అమ్మాయిలని నేను మోసం చేశాను, ఎంతమంది అమ్మాయిల్ని ప్రేమలో పడేశాను అనేది దేవుడు చూడరు. అవన్నీ సాతానుడు పని. మనము ఆలోచించాలి. లవ్ ఈజ్ యాక్షన్. దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే యేసులాగానే ఈ లోకంలో మనము జీవిస్తాం. ప్రేమ ఒక మానవుని రూపము తీసుకొని జన్మించారు. ఆ రూపము జన్మించాక ఏ విధంగా జీవించారో అనేది మనము తెలుసుకోవాలి. లవ్ వితౌట్ జీసస్ ఈజ్ సెల్ఫిష్ ఆర్ ఇట్ ఈస్ ఫూలిష్. అవును,
దేవుడు లేకుండా నేను ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాను, ఎలా పడితే అలా జీవిస్తాను అని అంటే అది స్వార్థము, లేకపోతే అది మూర్ఖత్వం. మనల్ని ఏ దారిలో తీసుకెళ్తుందో మనకే తెలియదు. మనం ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు మనము యేసు దగ్గరికి వస్తాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. మీలో యవనస్తులు కొంతమంది అడుగుతుండొచ్చు, అన్నయ్య యేసు ప్రేమ అని మీరు అంటున్నారు, మేము ఈ ప్రేమలో స్వేచ్ఛ ఉందా లేదా అని. నేను 1 కొరింథీ 13వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు ఈ మాట నన్ను చాలా ఆకట్టుకుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం, ఇట్ డస్ నాట్ డిమాండ్ ఇట్స్ ఓన్ వే. అవును, ప్రేమలో స్వేచ్ఛ ఉంది. దేవుడు కూడా మనకి ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. ఆ రక్షణలో కూడా స్వేచ్ఛ ఉంది, ఆయన ప్రేమలో కూడా స్వేచ్ఛ ఉంది. ఏ మార్గంలో మనం వెళ్ళాలి, దేవుని మార్గంలో వెళ్ళాలా లేకపోతే సాతానుడి మార్గంలో వెళ్ళాలా అనే నిర్ణయము మన చేతిలోనే ఉంది. పరిశుద్ధులుగా మనము జీవించాలా, పవిత్రులుగా మనం జీవించాలా, ఏ విధంగా జీవించాలి, ఏ మార్గంలో నడవాలి, ఆ మార్గంని ఎంచుకునే శక్తి దేవుడు మనకే ఇచ్చారు. ఆ మార్గాన్ని ఎంచుకునే శక్తి మనకి ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడుకుంటున్నామా? ఇందాక చదివిన వచనంలో లవ్ డస్ నాట్ డిమాండ్ ఇట్స్ ఓన్ వే. యవనస్తులు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను ఏ విధంగా అయినా నన్ను ప్రేమించాలి, లేకపోతే నేను యాసిడ్ వేస్తాను, లేకపోతే ఇది చేస్తాను, నిన్ను అవమానిస్తాను, ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎక్కడైనా మనల్ని ఫోర్స్ చేశారా? నన్నే మీరు వెంబడించాలని బలవంతం చేశారా? ఎప్పుడైతే మనం నష్టపోతామో, ఎప్పుడైతే మనం సరైన మార్గంలో నడవమో యేసే కదా మనల్ని కాపాడేది. ఏ తాత్కాలికమైన సంతోషాల కోసం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని తిరిగి వైవాహిక సంబంధాలు పెట్టుకొని మనం జీవిస్తుంటామో, ఆ తాత్కాలికమైన సంతోషంలో బాధ వచ్చినప్పుడు మనల్ని కాపాడేది, మనల్ని ఆదుకునేది ఎవరు? ఆ యేసు ప్రభువే కదా. ఆ యేసు ప్రభు చీకటి జీవితంలో వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు, ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడిని మనము ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు దేవుని ప్రేమని మనము తప్పర్థము చేసుకొని జీవిస్తున్నాం? లవ్ ఇస్ యాక్షన్ అనగానే దేవుని ఆజ్ఞలని అనుగుణంగా జీవించాలి. ఆ ఆజ్ఞలని ఈ లోకానికి మనము చాటి చెప్పాలి. ఆ ప్రేమలో ఉన్న శక్తిని ఈ లోకంలో చాటి చెప్పాలి. ఈ లోకంలో మనము జీవించాలి అనేది మనము మర్చిపోకూడదు. మన జీవితాల్లో మనము ఎలా జీవిస్తున్నాం? మన కుటుంబంలో ప్రేమ ఉందా? కుటుంబాల్లో ఐక్యత ఉందా? ఆస్తి తగాదాలని మనము విడిపోయామా? ఏ చిన్నప్పుడైతే ప్రేమగా ఉండి పెరిగామో పెద్దగా ఈ పెళ్ళిళ్ళయ్యాక ఆస్తులు అని చెప్పి విడిపోయామా? అన్నదమ్ముళ్ళు లేకపోతే సహోదరి సహోదరులు విడిపోయి జీవిస్తున్నామా? భార్య భర్తలుగా ఉన్నవారు పరిశుద్ధ స్థలంలో ప్రమాణాలు చేసి భార్య భర్తలుగా జతపడవారు ఏ చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయని లేకపోతే ఇతరితర కారణాల వల్ల విడిపోయి జీవిస్తున్నారా? ఆ ప్రేమ కావాలి అనంటే ముందుగా దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. ప్రేమ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమ అని చెప్పి మోసపోయారా? లేకపోతే మీరు ఇతరులని మోసము చేస్తున్నారా? అన్నయ్య అక్కయ్య వివాహేతర సంబంధాలు పెట్టుకొని అన్నయ్యని లేకపోతే అక్కయ్యని మోసము చేస్తున్నారా? లేకపోతే అలాంటి సంబంధాలు పెట్టుకొని మీరు మోసపోయారా? దేవుడి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తెలుసుకోవాలని మీకు ఆశగా ఉందా? ఇలాంటి బాధలలో వండుకుంటూ కుటుంబాలలో భేదాభిప్రాయాలు, వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు, సహోదరి సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, బాధ వచ్చింది, దేవుడు నన్ను ప్రేమిస్తారా అని మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు ఈ లోకంలో లోక రక్షకుడిగా జన్మించింది మనలాంటి పాపుల కోసమే. ఎలాంటి పాపాన్నైనా క్షమించే దేవుడు మన కొరకు జన్మించారు. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క ప్రేమని తెలుసుకుందాం. దేవుని యొక్క ప్రేమని మన హృదయంలో ఆహ్వానిద్దాం. ఇవన్నీ చేయాలి అనంటే లోకరక్షకుడైన దేవుడు ఎందుకు ఈ లోకంలో జన్మించారు అనేది తెలుసుకోవాలి. ఆ లోకరక్షకుడైన దేవుడి దగ్గర మనము పాపాలు ఒప్పుకుందాం. ఈరోజే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మనము మారుదాం. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మనము మర్చిపోకూడదు. దావీదు పట్టణము దగదగ మెరిసెను, బెత్లెహేము నగరము పావనమాయెను, రక్షకుడు వెలసియున్నాడు. మానవాళికి రక్షకుడు
రక్షకుడు వెలసియున్నాడు. మానవాళికి రక్షకుడు వెలసియున్నాడు. పొలములో ఉండి గొర్రెల కాపరులు పొదలో మందను మేపుచుండగా పొలములో ఉండి గొర్రెల కాపరులు పొదలో మందను మేపుచుండగా ప్రభుని దూత స్వరమును వినగా శిశువును కనుగొని పూజించిరి. ప్రభుని దూత స్వరమును వినగా శిశువును కనుగొని పూజించిరి. దావీదు పట్టణము గగగగ మెరిసెను. బెత్లెహేము నగరము పావనమాయెను. రక్షకుడు వెలసియున్నాడు. మానవాళికి రక్షకుడు వెలసియున్నాడు. ఈ వారం అంతా ఎపెండిసైటిస్ కడుపు నొప్పితో బాధపడుతున్న వారి కొరికే ప్రార్థిస్తూ వచ్చాం. దేవుడు మా ప్రార్థనని ఆలకిస్తారని మేము నమ్ముచున్నాం. వచ్చే వారం అప్పుల బాధలతోని బాధపడుతున్న వారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈ అంశము ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, క్రిస్మస్ సీజన్, ఆర్థికంగా ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులు ఉండొచ్చు. ఈ క్రిస్మస్ సీజన్లో పిండి వంటలు కానీ కొత్త బట్టలు కూడా వేసుకొని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ దేవుడు చూసేది పిండి వంటలు, కొత్త బట్టలు కాదు, ఒక కొత్త హృదయాన్ని అనేది మర్చిపోకూడదు. మీ అందరి కొరకు ప్రత్యేకంగా అప్పుల బాధల్లో ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఏ సంఘం లేకుండా, ఏ విదేశీ సహాయము లేకుండా ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది అనంటే దేవుని కృప, దేవుని వాక్యం, అదేవిధంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే తెలుగు ప్రజలు. మీరు మాకు సహాయం చేయడం ద్వారానే ఈ మినిస్ట్రీ ఈ విధంగా కొనసాగగలుగుతుంది. అదేవిధంగా ఈ యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమాన్ని కూడా మీరు సహాయపడి యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించి ఆశీర్వదించి ఇంకా ఎంతోమంది యవనస్తులని ఉత్తేజపరిచే విధంగా నన్ను మీరు ప్రోత్సహిస్తారు అని నేను నమ్ముచున్నాను. ఈ ప్రోగ్రాంకి మీరు సహాయపడమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.